నమస్తే, నేను రవీంద్ర. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటు పార్టీ పరంగాను ఇటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న పెద్దలు మేడం నాగమణి మేడం జమ్మలమడక మేడం గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మీ రాజకీయ ఆరంగేట్రం ఏ విధంగా జరిగింది? మీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మీ ఫ్యామిలీ తరపున కానీ? సో రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? వచ్చిన తర్వాత మీ రాజకీయ ప్రయాణం ఎలా ఉంది? నాకు రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి. మేము ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. నాకు సేవ చేయాలి అన్న తపన అయితే ఎప్పుడు ఉండేది. ఉన్నంతలో నలుగురికి ఏదైనా సేవ చేయాలి అన్న ఇదిలోనే దృక్పథంతోనే వెళ్తూ ఉండేదాన్ని. దానిలో భాగంగా అనుకుంటా నేను చేసి వాటిలన్నీ గుర్తించి 2017లో కాకినాడలో మున్సిపల్ ఎలక్షన్ జరిగేటప్పుడు అప్పుడు సునీల్ గారు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళని పంపించి నన్ను పార్టీలోకి ఆహ్వానించారండి. మీలాంటి వాళ్ళు ఉంటే మనకు బాగుంటుందని పిలిచారు. పిలిచిన తర్వాత నేను ఆయన ఇన్స్పిరేషన్తో, జగన్ గారు అంటే ఇష్టంతో నేను పార్టీలోకి వచ్చానండి. పార్టీలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత సునీల్ గారి పార్టీకి దూరం అవ్వడం, అని తర్వాత నేను కొంత వెంటనే జరగడంతో కొంత స్తబ్దతగా ఉన్నాను. అయిన తర్వాత కొన్ని పార్టీల్లోని కొన్ని ఫంక్షన్లోని కన్నబాబు గారిని కలవడం ఇవన్నీ చూస్తే, ఎందుకంటే మీరు ఇలా పార్టీకి ఇలా దూరంగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉండండి అని చెప్పి, ఇలాంటి మంచి ఫ్యామిలీలోంచి చదువుకున్న వాళ్ళు ఈ పార్టీకి ఉంటే యాక్టివ్గా ఉంటే మంచిది అని చెప్పిన వెంటనే ఇంక అప్పటి నుంచి నేను యాక్టివ్ అయ్యి పార్టీలో నా పని నేను చేసేదానండి. జగనన్న గారి కోసం పని చేసేదాన్ని. అందులో క్రమంగా నాకు వచ్చిన వెంటనే స్టేట్ జనరల్ సెక్రటరీగా మహిళా విభాగం నుంచి నాకు ఇచ్చారండి. నాకు ఆ పదవి ఇచ్చిన మరి అది బలవనో లేకపోతే ఒక శక్తితోనో, ఇంకా నాకు వయసుని మించి కూడా నేను కష్టపడి నేను పనిచేసేదాన్ని. దాన్ని అలాగా అక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఉన్న కురసాల కన్నబాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైన కురసాల కన్నబాబు గారు కానీ, వివిధ నాయకులు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పెద్దల సజ్జల గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, అప్పట్లో విజయసాయిరెడ్డి గారు అందరూ నన్ను గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసేవారండి. చేస్తే నాకు వచ్చిన రీతిగా నాకు పని చేయడం, నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. తర్వాత నాకు ఉన్న సబ్జెక్ట్ తెలిసింది ఏదైనా ఉంటే వెంటనే మాట్లాడడం, మీడియా ద్వారా ఎవరైనా పిలిస్తే వెళ్ళడం, లేదంటే కనీసం ఫోన్ ద్వారా ఉన్నా నేనేం చెప్పాలి అన్నది చెప్తూ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేదానండి. దాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రీజన్ కోఆర్డినేటర్గా మాకు ఈస్ట్ గోదావరికి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు వచ్చిన గౌరవ్ మిథున్ రెడ్డి గారు కూడా నన్ను గుర్తించి ఎంకరేజ్ చేసేవారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన మహానేతగా ఎలా ఎదిగారు? సో మీ మాటల్లో చెప్పండి. మహానేతగా ఆయన ఎదిగి క్రమాన్ని అందరం చూస్తూనే ఉన్నామండి. ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆయన చేస్తూ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన వచ్చిన ముందు మనం ఒక రాజకీయాలను ఇప్పుడు చూస్తే, రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజకీయాలు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజకీయాలు, రాజశేఖర రెడ్డి గారికి ముందు సంక్షేమం, తర్వాత సంక్షేమం, ఇది మాట్లాడాలి మనం. అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వరకు కూడా ఒక ద్వారంలో వెళ్ళిపోయేదండి రాజకీయం అంటే ఏదో చిన్న సంక్షేమాలు చేయడం, దాని ద్వారా వీళ్ళందరూ లబ్ధి పొందడం. సంక్షేమం పేదలకంటూ చేరేది కాదు. ఒక సినిమాలో చెప్తారు, ఒక పెద్ద ఐసుగడ్డ అన్నది చేతికిస్తే చివరి దగ్గరికి వచ్చేసరికి ఏం మిగులుతుందని. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆయన పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని, పేదలకు అండగా ఎలా ఉండాలి అన్నది తెలుసుకుని, ఒక్కొక్క పథకం ఆణిముత్యాలు లాంటి పథకాలు పెట్టారండి. ఆరోగ్యశ్రీ కానీ ఇంక ఇలాంటివి ఆయన మానస పుత్రికలు అని చెప్పుకునే పథకాలు ఎన్నో పెట్టడంతో ఆయన మహానేతగా ఎదగడం. 5 సంవత్సరాలు రామరాజ్యంలాగే పరిపాలన చేశారు. ఆ తర్వాత రెండోసారి అధికారంలో వచ్చిన వెంటనే దురదృష్టవశాత్తు ఆయన కోల్పోవడం, అంతే ఎంతోమంది గుండెలు ఆగిపోవడం. ఆయన లాంటి నేతని మళ్ళీ కోల్పోయామే, ఇలాంటి మహానేతనని అందరూ బాధపడేలాగా ఈ రోజుకి గుర్తొస్తే, మహానేత ఏంటండి ఆయన ఇప్పటికీ అందరి మనసుల్లో సజీవంగా ఉన్నారు. అలాంటి మహానేతని కోల్పోవడం మన బాధ అయినా ఆయన ఎప్పుడు చిరంజీవిగా మన మనసుల్లో ఉంటారు. మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మహిళా విభాగానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? ఎలాంటి ప్రాధాన్యత ఉందంటే, నేనే ఉదాహరణ అండి, నన్నే చెప్పొచ్చు. పని చేస్తే ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది అన్నదానికి నేనే ఉదాహరణ అండి.
గుర్తింపు, గౌరవం అంటే అంతకంటే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇంత అంతా కాదండి. పదవుల్లో కానీ ఎందులో అయినా సరే 50% అనేసి పెట్టారు, అది మీకు కూడా తెలుసు. అలాగే 50% పదవుల్లోని, వర్కుల్లోని అన్నిటిలో ఇచ్చారు. ఏదైనా మహిళలకే పెద్దపీట. సంక్షేమ పథకాలు తీసుకున్నా కూడా ప్రతి మహిళ పేరిటే సంక్షేమం. దాన్ని బట్టే చెప్పొచ్చండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, పార్టీలో ఎంత ప్రాధాన్యత ఇస్తారు. మీరు రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు. సో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్కి చంద్రబాబు గారు గవర్నమెంట్ని మీరు చూశారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అది వ్యక్తిగతంగా కానివ్వండి, పాలన పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానీ. నాకు తెలిసిన డిఫరెన్స్ చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు పుట్టడమే గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినంత కుటుంబంలోంచి వచ్చారు. ఆయన ఎంతో గొప్ప కుటుంబం, ఎంతో ఏ విధమైన లోటు లేని కుటుంబంలోంచి వచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వాళ్ళకి, నేను ఏదో తప్పు పట్టడం కాదు, ఒక 2 ఎకరాల పొలం, ఒక కష్టపడ్డం, 8 కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఒక చేతి సంచి పట్టుకుని పరిగెట్టి స్కూల్కి వెళ్ళి వచ్చి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరిని పోల్చుకుంటే రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా అంత డబ్బులోంచి వచ్చి అంత గొప్ప కుటుంబంలోంచి వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు మనుషులందరినీ ఓన్ చేసుకునేవారు. కష్టాలు ఏదైనా ఉందంటే ఆ కష్టాన్ని తెలుసుకోగలిగేవారు. ఈ పాదయాత్ర ద్వారా మరింత తెలుసుకున్నారు ఆయన. ఎప్పుడు ప్రజల్లో ఉండేవారు. అది ఆయన మంచి నాయకుడు కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ఏమున్నారు, ఎవరు ఏంటి, మనుషులకు విలువ ఇచ్చేవారండి, డబ్బు గురించి కాకుండా. అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన కష్టంలోంచి వచ్చి మధ్యతరగతి వ్యక్తి అయినా సరే ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్టు మధ్యతరగతి ఇల్లులైనా లేకపోతే ఒక సామాన్యులైనా ఆయన్ని చాలా హీనంగా మాట్లాడేవారండి. ఒక ఎస్సీల గురించి, ఒక కులాల గురించి మాట్లాడినా ఎవడైనా ఎస్సీగా పుట్టాలనుకుంటారా, బీసీలు తోకలు కట్ చేస్తాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేవారు. వ్యత్యాసాలంటే మీకు చెప్తున్నానండి. అదే రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఒక ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మహిళలను కానీ ఎప్పుడూ తప్పు పట్టిన, కించపరిచిన దాఖలాలు మనం చూడం. ఏంటి, అంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా ఈయన ఈరోజు 10 లక్షల కోట్ల సంపద పోగేసుకున్నారు ఒక 2 ఎకరాలతో. అలాంటి వ్యక్తి, కానీ అలాంటి వ్యక్తి నేను అట్టడుగు స్థాయి నుంచి వచ్చాను కదా, మనుషులందరినీ గౌరవంగా చూడాలి అన్నది నేను చంద్రబాబు నాయుడు గారిలో చూడలేదండి. ఆ వ్యత్యాసం, మానవత్వం విలువ తెలిసిన మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఓన్లీ కార్పొరేటర్లకే విలువిచ్చి వాళ్ళనే నెత్తి పెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన మీద విపరీతమైన దుష్ప్రచారాలు నడిచినాయి. వాటిపైన మీరు ఏం చెప్తారు? ఈ రోజు వరకు ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఈ రోజు వరకు నడుస్తున్నాయి. ఒక సమర్థుడిని చూస్తే చాలా భయం వేస్తుంది అనుకుంటా అందరికీ. రాజశేఖర రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి కూడా ఒక రకమైన భయం. అసెంబ్లీలో కూడా వాళ్ళిద్దరికీ వాగ్వివాదాలు జరిగినా, ఏది జరిగినా ఒక విధమైన ఉండేదేమో మనసులో. ఈయన ఇలా ఉన్నాడు, రేపు ఈయన కొడుకు ఎలా ఉంటాడు అనేసి అప్పుడే అంచనా వేసుకుని ఉంటారు. ఆ ఇదిలోనే మీరు గమనించండి, 26 ఏళ్ల వయసులో ఆయన బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విద్యుత్తుకి సంబంధించిన ఇవి కానీ ఇవన్నీ కేవలం 20 ఏళ్ల యువకుడు. అప్పుడు ఈయన ఇంకా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన సీఎం కూడా కాదండి. అలాంటప్పుడే ఆయన స్వయంగా ఎదగడానికి ఇవన్నీ చూశారు. చూసి ఎక్కడ తప్పు ఉంటే తప్పుని ఖండించడం, పేదవాళ్ళను ఎవరైనా ఉంటే హక్కుని చేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా అందరికీ తెలిసేవి. రేపు ఈ పిల్లాడే నాయకుడిగా ఎదిగితే మనకు ఎక్కడ అడ్డం వస్తాడో, తండ్రిని మించిపోతాడో అన్న భయం వీళ్ళ మనసులో ఉండుంటుంది. అందుకనే ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇలా మాట్లాడడం, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కూడా ఈయన 1,00,00,000 కోట్లు తినేశాడనేసి 1,00,00,000 కోట్లు అని మొదలుపెట్టారండి. అదంతా 1,00,00,000 కోట్లు, అది 1కి 10 సార్లు చెప్తే నిజమవుతుందన్నది అందులో సిద్ధహస్తుడు మన చంద్రబాబు నాయుడు గారండి. నందిని పందిని చేయగలడు, పందిని నందిని చేయగలడు ఆయన. అలాంటి చెప్పి ఆ 1,00,00,000 అనేసి అందరికి మొదలుపెట్టారు. అది కాదు అని ఎవరైతే సిబిఐ డైరెక్టర్ ఉన్నారో లక్ష్మీనారాయణ గారు, ఆయన వచ్చి కాదు, కేవలం 3-4 వేల కోట్ల వ్యవహారం ఇది దీనిది కాదు అని చెప్పినా చాలా మటుకు ముందు వినలేదండి. తర్వాత అన్నీ తెలిసాయి అనుకోండి, నిజాలు నెలకొంటే తెలుస్తాయి. అందుకని ఈయన పరిపాలనా దక్షత లేకపోతే ఈయన కెపాసిటీ ముందే ఊహించి వీళ్ళు భయపడ్డారండి. ఎవరి దగ్గరైనా ఒక చాలా ఇది ఉంటేనే కదా భయపడతారు. వీళ్ళు మనల్ని మించిపోతారు అన్నప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది సహజంగా. అయితే రీసెంట్గా జగన్ గారు దీపావళి వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఆయన డ్రెస్సింగ్ మీద కానీ ఆయన వేసుకున్న షూస్ మీద కూడా నెగిటివ్గా ట్రోల్స్ చేశారు. దానిపైన మీరేమంటారు సోషల్ మీడియాలో? అదే కదా అర్థం కాదండి. నిజంగా ట్రోల్స్ చేయవలసింది ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మేము చేయాలి, లేకపోతే ప్రజలు చేయాలి. ఎందుకో తెలుసా, మనం అందరం చిన్నపిల్లలు కూడా చెప్తామండి, దీపావళి మనం ఎలా చేసుకోవాలి, దీపావళి సామాన్లు కాల్చినప్పుడు ఏ జాగ్రత్తలో ఉండాలి.
దానికి తగ్గట్టు ఒక జుబ్బా లాంటిది వేసుకున్నారు ఆయన, లూజ్గా ఉండేది, ఒక జీన్స్ వేసుకున్నారు, కాళ్ళకి చెప్పులు కాకుండా షూస్ వేసుకున్నారు. అదే చెప్తారు మనకు కూడా వేసుకోమని. ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారండి, జాగ్రత్తలు తీసుకుని అందరూ చేయవలసిందే ఆయన చేశారు. అది ఎవరో చేయకూడదు, అందరూ చేయవలసింది చంద్రబాబు నాయుడు గారు మానేసి కాళ్ళు చెప్పులు లేకుండా దేవుడికి పూజలు చేసినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, శంకుస్థాపనలు చేసినప్పుడు ఆయన చక్కగా షూస్ వేసుకుంటారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవి చేయకూడని టైంలో అవి చేస్తారు, చేసే టైంలో ఇప్పుడు షూస్ వేసుకోకుండా ఆయన ఏదో గొప్ప అని చెప్తున్నారు. ఆ చెప్పడానికి కూడా వాళ్ళకి మతి ఉండాలండి. ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకుని చేయగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. అదే ఒక గుడికి వెళ్తే ఎవరైనా చూడండి, ఇంటి దగ్గరికి వచ్చి ప్రసాదం దేవుడు పటం ఇచ్చేటప్పుడు వెంటనే చెప్పులు తీసి అందుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఆహ్వానించి ప్రసాదం ఏదైనా ఇచ్చినా షూస్తోనే ఉంటారు, ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా షూస్తోనే కొడతారు. అక్కడ చేయనప్పుడు అప్పుడు షూస్ వేసుకుంటారండి. ఇప్పుడు టపాసులు కాల్చేటప్పుడు షూస్ లేకుండా ఉండడం చంద్రబాబు నాయుడు గారు, అది ఎంతవరకు కరెక్టో ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్ గారు, మీ పార్టీకి సంబంధించిన వారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అండి, కరెక్ట్. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మీకు ఎన్ని సీట్లు వచ్చాయి ఈ లెక్క కాదు కదా. ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంగా ఈయన ఒక్కరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ఉంది. ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు? అదే ఢిల్లీలో జరిగినప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఎందుకు ఇవ్వకపోయేవాళ్ళు? ఇచ్చినా వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే అక్కడ ఏదో చేయాలని వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ట్రోల్ చేస్తారు. ఈ రోజుకి ఆయన మాటలు కానీ అసెంబ్లీలో కూర్చుని ఆయన రాకుండా ఉన్నప్పుడు ఆయన మీద మాట్లాడే మాటలని సైకో అని మాట్లాడడం, వీళ్ళు చేసే పనులండి ఖచ్చితంగా ఇది హోదా ఇవ్వకపోవడం అన్నది తప్పండి. సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖుల్ని కూడా ఈరోజు ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? ఒకవేళ రేపొద్దున మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? ఈయన మొదట్లోనే నేను రెడ్ బుక్ ఒకటి పెట్టాను, రెడ్ బుక్లో రాస్తాను అని చెప్పినప్పుడు అప్పుడే నేను అనుకుంటా కొంతమంది సుమోటగా తీసుకుని చేయాల్సిందని. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు నడుపుతున్నారు అంటే మీరు రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని అఘాయిత్యాలు చేసి ఎంతమందిని తన్ని మీ మీద కేసులుంటే అంత మంచి పదవులు ఇస్తాను అని లోకేష్ గారు ఆ రోజు చెప్పారు. దాన్ని నిజం చేస్తూ గోండాగిరి చేసేవాళ్ళని, ఇలాంటి గొడవలు పెట్టేవాళ్ళని, అలాంటి వాళ్ళని ఎంచుకుని పదవులు ఇచ్చుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి ప్రతిపక్ష నేతల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళు టార్గెట్ చేసి ఈరోజు అరెస్టులు ఇప్పుడు దాకా. ఒకటండి, ఎవరైనా ట్రోల్ చేశారంటే వాళ్ళ ఎదురుగుండా ఇద్దరు అన్నారంటే వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కేసు పెట్టాలి. అది మానేసి మూడో వ్యక్తి వాళ్ళిద్దరూ ఆయనేమో ఈయన అన్నారండి అని నేను కేసు పెడుతుంటే దాన్ని తీసుకుని వీళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇన్నేసి రోజులు పెట్టడం. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది కదండి, మూడో వ్యక్తికి పెట్టిన కేసు చెల్లదు, 41A మీరు నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడండి అని. అది చేయటం లేదు, ముందు అరెస్ట్ చేస్తూ కూర్చుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సైన్యం, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ మీడియా నుంచి వాళ్ళు ఏమీ ఆశించి కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళని ఎంతమందిని భయపెట్టినా ఏమి చేయలేరండి. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం మళ్ళీ ఏ విధంగా కంబ్యాక్ ఇవ్వగలుగుతారు మీరు? ఇది 150 సీట్ల నుంచి 11 పడడం అన్నది ఇది మేమే కాదు, రాష్ట్రంలో ప్రజలు కూడా ఎవరు ఊహించండి. ఇది ఎవరు ఊహించండి. ఇది ఎలా జరిగిందో దాని కారణాలు కూడా ఎన్నో ఉన్నా అదేవన్నీ వెతకదలుచుకోలేదు. అలాగే రాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నవి సహజం, వస్తూనే ఉంటాయి. ఇంత ఘోరంగా వీళ్ళు ఇలా చేశారు కాబట్టి దీని గురించి కొంచెం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక ప్రణాళిక అన్నీ పెట్టుకున్నారండి. ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా నేను జగనన్న వెళ్ళి కలిసి చాలా బాధ అనిపించింది. వెంటనే ఆయన ఏడ్ చేసి ఇదైతే ఎందుకమ్మా కంగారు పడకూడదు, ఇవి సహజమే, ఇలా వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాలు ఎంతలోకి వస్తాయమ్మా, అందరూ తెలుసుకుంటారు అని ఆ వేళ తిరిగి మమ్మల్ని వాదార్చారు జగనన్న. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కార్యకర్తలందరూ కొంత పార్టీ కోసం ఇబ్బంది పడిన మాట నిజం. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళకే అన్నీ ఇచ్చారు, మేము చేయడానికి ఏదీ లేకుండా ఉన్నది. అందుచేతని కొన్ని చోట్ల మాత్రం అలాంటి ఇబ్బందులు జరిగాయి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలే కాదు, ప్రజలే కాదు, అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెడు జరిగితే కదండి మంచి విలువ తెలిసేది. ఆయన రాష్ట్రాన్ని ఎంత సంక్షేమంగా పరిపాలించారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు మనందరికీ తెలుసు.
అవి పొందేటప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఈరోజు అన్నీ ఆగిపోయేసరికి ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి నెల మనకి ఏదో ఒకటి వచ్చేది, ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి డబ్బు చేరేది, ఏ లోటు ఉండేది కాదు. అంచేత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన అందరి బతుకులు బాగుంటాయనేసి కార్యకర్తలే కాదండి, ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని. జగన్ గారు బెంగళూరుకి 70 సార్లు వెళ్ళారు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు ప్రత్యర్థులు. ఎందుకు వెళ్తున్నారు బెంగళూరుకి? జగన్మోహన్ రెడ్డి గారు 70 సార్లు వెళ్ళారా, 700 సార్లు వెళ్ళారా, వీళ్ళకి ఎందుకండి? ఆయన సొంత ఖర్చులతో సొంత దాంతో ఆయన వెళ్తున్నారు. ఎవరు గవర్నమెంట్ సొమ్ములతో తిరగట్లేదు కదా. వీళ్ళు చూడండి, గవర్నమెంట్ సొమ్ములతో ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నిసార్లు తిరుగుతున్నారు? ఎవరి సొమ్ములతో తిరుగుతున్నారు? దేనికి తిరుగుతున్నారు? ఇక్కడ ఆంధ్రలో వీళ్ళకి అధికారం ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ కదా ఉండాలి, ఇక్కడ ఉండకుండా ఇన్నిసార్లు దేనికి తిరుగుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత, ఆయన అక్కడ బెంగళూరులో ఇల్లు ఉంది, వెళ్తారు, ఆయన వ్యవహారాలు వ్యాపారాలు ఆయన చూసుకుంటారు. ఎందుకు వెళ్ళారని అడగడానికి వీళ్ళు ఎలా అడుగుతారండి? వీళ్ళు సరిపోరు. అదే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాగా బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో ఏ రోజు తిరగలేదండి, ప్రజల సొమ్ము పెట్టుకుని తిరగలేదు ఆయన. అదే కోవిడ్లో 2 సంవత్సరాలు ఎవరు ఎక్కడున్నారో కూడా కనబడలేదండి. కోవిడ్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 ఏళ్ళు కోవిడ్కి తీస్తే 3 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం ఎన్ని చేసినా ఈ 2 ఏళ్ళు కనీసం ప్రజలు ఏమయ్యారు, బతుకున్నారా లేదా, వాళ్ళకి ఏదైనా ప్రతిపక్ష నేతగా మన ప్రజలకు ఏమన్నా అండగా ఉండాలా అన్నది అప్పుడు ఎవరూ రాలేదు. ఈరోజు ఈయన అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదంటే పని వస్తే హైదరాబాద్కు రావాలంటే వీళ్ళు సొంత పనుల మీద షూటింగ్ల కోసం రావాలన్నా సరే ప్రజాధనంతోనే వస్తున్నారు వాళ్ళు. ఈయన సొంత డబ్బులతో ఈయన 70 సార్లు కాదండి 700 సార్లు తిరుగుతారు. అడగడానికి ఎవరు సరిపోతారు? క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్స్, పెర్ఫార్మెన్స్లో వీక్ అని జగన్ గారు ప్రెస్ మీట్లో అన్నారు. ఏంటి, దేనికోసం, ఏ సందర్భంలో అన్నారు, దేనికి సంబంధించి అన్నారు? అలాగా ఏదైనా సరే ఎవరు చేసిన అభివృద్ధి అయినా ఆయన ఓన్ చేసుకుంటారు. హైదరాబాద్ని అంతా నిర్మించింది, దాన్ని అభివృద్ధి చేసింది నేనే అంటారు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అంటారు. అవునా తమ్ముళ్ళు అని అడుగుతారు సభలోనే. హైదరాబాద్ని ఇంత ఎత్తున నేను డెవలప్ చేశాను అంటారు. హైదరాబాద్ వదిలేసి 20 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఈ 20 సంవత్సరాల అభివృద్ధి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారు. ఇలాంటివన్నీ చోరీ చేయడంలో, ఇలాంటి వాటిల్లో మాత్రం ఆయన ముందుంటారు. ఇప్పుడు గూగుల్ అదానీ సెంటర్ గురించి కూడా అదానీ గారు ముందు అప్పుడు కలవడం, ఆయన అంతా ప్లేస్ ఇవ్వడం, మాట్లాడడం, ఇదంతా ఆజులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రెడిట్ అంతా ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు. నేనే తీసుకొచ్చానని మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారు, దానికి పోలీసుల్ని కాపలా పెడుతున్నారని జగన్ గారు అన్నారు. ఇది నిజమండి. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం నాణ్యత లేని మద్యం ఇస్తున్నారు, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు అని చెప్పేవారు. అంతేగాని నకిలీ మద్యం అన్నది ఎక్కడా రాలేదు. గమనించండి, వాళ్ళు మాట్లాడేవారు. అప్పుడు కూడా ఎన్నో నిందలు వేసి చేశారు. అలాగే నాణ్యత లేని మద్యం అని చెప్పుకున్న వాళ్ళే దీని మీద కేసులు వేసి వైసీపీ నాయకులందరినీ కూడా ఎంతోమందిని అరెస్ట్ చేశారు. ఏమి నిలబెట్టగలిగారు? ఈరోజు వీళ్ళు చేసేది ఈ నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం ద్వారా వీళ్ళు సంపద సృష్టిస్తున్నారండి. నకిలీ మద్యం ద్వారా వీళ్ళు చేసేది ఏంటంటే, ఈయన వచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అంటే ఏంటో అనుకున్నాం. ఈ ఇసుక ర్యాంపులు కానీ, ఇసుకలు కానీ ఇవన్నీ కొల్లగొట్టి వాళ్ళ నాయకులకి సంపద సృష్టించబడుతున్నాడు. తద్వారా ఆయన సంపద సృష్టించుకుంటున్నారు. ఈ నకిలీ మద్యం ద్వారా ఇంటింటి కుటీర పరిశ్రమ చేసి పడేశారండి. కుటీర పరిశ్రమ చేసేసి ఆ స్పిరిట్ ద్వారా కలిపేసి ఎంతమందో ప్రాణాలు తీస్తున్నారు, ఎంతమందో కుటుంబాలు వీధిని పడి బాధపడుతున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని చేసింది ఇది మాత్రమండి. నిజంగా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇదే ఈయనకి సరైన బుద్ధి చెప్తారని చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ప్రజలు. జగన్ గారి పాలనలో అభివృద్ధి, నగదు అంటే డబ్బులు కానీ, ఇటు పాలన పరంగా కానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవి అట్టడుగు ప్రజలకి చేరాయని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి? ఖచ్చితంగా అండి. ఈయన చేసిన పరిపాలనలో, సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రతి దాంట్లో కూడా లెక్కలు ఉన్నాయండి. డీబీటీ ద్వారా డైరెక్ట్గా వేసేవారు, అకౌంట్లో వేసేవారు, మహిళల అకౌంట్లో డైరెక్ట్గా పడేవి సంక్షేమంలో. అలాగే అభివృద్ధి చేసింది కూడా ప్రతిదీ ఎంతవరకు ఎన్నో లక్షల కోట్ల అప్పులు చేసేసారని చెప్పారు వాళ్ళు. ప్రతిదీ లెక్కలు ఉన్నాయండి. ఆర్బీఐ ద్వారా లిమిట్స్ దాటి ఆయన వెళ్ళలేదు, ప్రతిదీ లెక్కలు ఉన్నాయి. అదే కూడా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా
ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురికే అనుకూలంగా మాట్లాడారు. అది కూడా గమనించాలి. వీళ్ళు ఇక్కడ కూర్చుని అబద్ధాలన్నీ చెప్తున్నా దాన్ని ఎప్పుడూ ప్రూవ్ చేసేవారు. ఈయన పరిపాలన ద్వారా విద్య ఆరోగ్యం అన్నది నిజంగా కొత్త పుంతలో దిక్కెత్తండి. ఏ ప్రభుత్వంలోనూ అంతలా జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఒక అడుగు ముందుకేసి చదువుకున్న వాళ్ళకి ఫీజు రీయింబర్స్ ఉంటే ముందుకెళ్తారు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తే ఇంకా 2 అడుగులు ముందుకేసి అమ్మఒడి ద్వారా అంటే స్కూల్ దగ్గర నుంచి కూడా మనం చేసేస్తే డ్రాప్ అవుట్స్ లేకుండా చదువుకుంటారు. 10th తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు అమ్మఒడి దాకా ఇంటర్మీడియట్ దాకా వస్తే తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్లు అనేది చిన్న స్టెప్ ద్వారా ఆయన మొదలుపెట్టి సంక్షేమాన్ని పరుగులు పెట్టారు. విద్యా విషయంలో ఇంకా ఆరోగ్య విషయంలో చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అక్కడ ప్రతిదీ కూడా ఆరోగ్యంగా అక్కడ ఉండడానికి మెడికల్ హాస్పిటల్స్ కట్టించి ఎంతండి దాదాపు 800 మెడిసిన్స్ ఇచ్చేవారండి. 49 వరకు టెస్టులు చేసేవారు ఫ్రీగా. ఇంటింటికి మెడిసిన్స్ వెళ్ళేవి, నెల వెళ్ళేది. ఎక్కడ ఎప్పుడూ చూడలేదండి. వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఇది ఎవరూ చేయలేదు. నాడు నేడు ద్వారా స్కూల్స్ కానీ ఈరోజు ఒక్కొక్క స్కూల్స్కి వెళ్తే అప్పుడు ఎంతో అసలు కార్పొరేట్ స్కూల్ తలదన్నట్టు ఉండేది. ఈరోజు ఆ విద్యనంతా పడకేసేసి ఈ ప్రభుత్వ విద్యనంతా పడకేసి మళ్ళీ చదువులు లేకుండా రోడ్డు మీద తిరిగేలా చేశారండి. ఫీజులు కట్టుకోలేని వాళ్ళందరూ మళ్ళీ చదువులు వదిలేసి రోడ్ల మీద తిరిగి పనులు చేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కల్పించారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఈ మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్వహించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అది ఇంత భారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మోయగలదా? అలా మోయలేదు కాబట్టే దీన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్తున్నాము, అదే పీపీపీ మోడల్ అని ప్రభుత్వం చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా తప్పుడు నిర్ణయం అండి. చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు, అందులో 6 అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 11 కూడా మనకి నిర్మాణంలో సగం లాట్లో ఉన్నాయి. అవి డెవలప్ చేసుకోవాలా? పులివెందుల దగ్గర అయితే మెడికల్ సీట్లు అలాట్మెంట్ కూడా అడిగితే అంత దాకా వచ్చింది. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి వద్దని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. అది ఎంతవరకు కరెక్ట్? ఉన్నంతలో గబగబా ఏర్పాటు చేసుకుని ఆ సీట్లు వస్తే ఇక్కడ పేద ప్రజలకి ఉపయోగపడుతుంది కదా, పేద విద్యార్థులు చదువుకుంటారు కదా. టాలెంట్ ఎవడప్ప సొమ్ము కాదు కదండి. డబ్బులున్న వాళ్ళే మెడికల్ సీట్లు సంపాదించాలన్నది కాదు కదా. టాలెంట్ ద్వారా వీళ్ళు చదువుకుంటే ఈ మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఇక్కడ పేదవాళ్ళు కూడా డాక్టర్లు అయ్యి ఈ అట్టడుగు స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. తద్వారా కుటుంబం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్తారు. మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇన్ని ఆలోచించి ఇన్ని మెడికల్ కాలేజీలను పెడితే ఇది ఇంత మేము చేయలేము అని చెప్తారు. ఎందుకు చేయలేదండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని డెవలప్ చేయాలంటే 5,000 కోట్లు కావాలి. దీని నుంచి ఇది ఎక్కడి నుంచి తెస్తాం, ఇది మా వల్ల కాదు, దీన్ని పీపీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. ఇది చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ప్రభుత్వ రంగ సంస్థలు ఏది ఉన్నా సరే దాన్ని ప్రైవేటు పరం చేయడమే ఆయన ధ్యేయం. ఆయన ఇదివరకు పరిపాలనలో కూడా సహకార సంఘాలను కానీ గోదావరి ఫెర్టిలైజర్స్ అన్న ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఎన్నో అయితే 69-70 ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేశారండి. ప్రభుత్వ బ్యాంకులను కానీ ఆయన ఇన్ని చేస్తూ ప్రైవేట్లకే వ్యక్తులకే దారాదత్తం చేయడానికి చూస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విద్యారంగంలో నారాయణ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, చైతన్య, నారాయణ, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇదే మెడికల్ కాలేజీలని వాళ్ళకు కూడా ఇచ్చేస్తే ఇంకా ఉన్నతమైన ఇంకా చదువులన్నీ వాళ్ళు దారాదత్తం చేస్తే ఈ పేద ప్రజలు ఇంకా అట్టడి వర్గాలకు వెళ్ళిపోవాలి. పేదరిక నిర్మూలన అయిన ధ్యేయం కాదండి, పేదలను నిర్మూలించాలనుకుంటాడు ఆయన. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. 5,000 కోట్లు పెట్టలేను అంటారు. అమరావతిలో ప్రతి టర్మ్కి అంటే ప్రతి 3 నెలలకి వచ్చే వర్షాలకి అక్కడ అమరావతి అంతా నిండిపోవడం, దాన్ని రోజు నీళ్లు తోడడం, 200 కోట్లు 300 కోట్లు ఇస్తూనే ఉన్నారు. అలాంటివి ఒక 3-4 సార్లు మానేమనండి, ఒక 2-3 మెడికల్ కాలేజీలు బాగుపడతాయి. చంద్రబాబు గారిని అడ్మినిస్ట్రేషన్ అని ప్రచారం చేసుకుంటారు. సో ఆయన గత పాలనలో కానీ ఈ 16 నెలల కాలంలో కానీ అడ్మినిస్ట్రేషన్ అనే దానికి మీరు ఏ విధంగా దాన్ని కంపేర్ చేసుకుంటే, ఈయన పాలన కంపేర్ చేసుకుంటే ఏ విధంగా మీరు నిర్వచిస్తారు? అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక చేస్తారు అన్నదానికి ఇదివరకు రోజుల్లో అవే చెప్పేవారండి. అదే అడ్మినిస్ట్రేషన్ చేసే అయినా ఇన్ని సంవత్సరాల అనుభవం అయినా ఈ 16 నెలల నుంచి ఏం చేస్తున్నారండి?
ఇప్పటి వరకు 2,00,000 కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చారు. దానికి జమాపద్దు ఉందా? దేనికి ఆయన తెచ్చిన డబ్బులు దేనికి ఉపయోగించారో అని చెప్పమనండి. ఈ పలానా అభివృద్ధి కార్యక్రమానికి ఇంత డబ్బు పెట్టాం, సంక్షేమానికి ఇంత పెట్టాం, ఏదైనా చెప్పమనండి. నిజంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకి నిజంగా అవగాహన ఉంటే ఈ పనులు చేస్తారా? ఇప్పుడు షాడా ముఖ్యమంత్రిగా వ్యవహరించే మన లోకేష్ గారి అండర్లో ఆయన ఆలోచన ద్వారంలోనే వెళ్తుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ద్వారంగా వెళ్తుందని మేము అనుకోవట్లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ విషయం గురించి వస్తే ఒక విషయాన్ని ముఖ్యంగా ప్రస్తావించాలండి. ఆయన ఎన్టీఆర్ గారి పార్టీలో ఆయన జాయిన్ అయ్యి ఆయన చేస్తూ ఆయన్ని తొక్కి పైకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే అందులో అలా ఉండి ఆయనకి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఎలాగ ఎదగాలి, ఎలాగ అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నది ఇలాంటి విషయాల్లో ముందుంటారండి. ఏదో చేవలు పెట్టిన మా పుట్టలో పావులు దూరినట్టు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీని లాక్కుని ఆయన్నే నడిపిస్తున్నాను, నేనే మొదటి నుంచి ఫౌండర్ని అని చెప్తారు చూడండి. ఆయనకి వెన్నుపోటు పొడిచి కార్యక్రమాల్లో ఆయన విగ్రహానికి దండ వేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ చేస్తారు చూడండి. అలాంటి అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. టీడీపీ రెడ్ బుక్ అమలు పరుస్తూ వరుసగా అక్రమ అరెస్టులు చేస్తుంది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి వైసీపీ కూడా డిజిటల్ బుక్ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటండి? ఖచ్చితంగా ఉందండి. డిజిటల్ బుక్కి రెడ్ బుక్కి సంబంధం ఏంటండి? రెడ్ బుక్ అన్నది కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరితంగా కేసులు పెట్టడానికి అది రెడ్ బుక్ అది పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఒక రాజ్యాంగాన్ని ఒక కేసులని పెట్టుకుని. ఇప్పుడు డిజిటల్ బుక్ అన్నది ఎవరైతే అన్యాయంగా ఈ కేసుల బారిన పడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని రేపు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడం. వీళ్ళు ఎన్నో కుటుంబాలనే కాదు, పొలాలనే కాదు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసా మీకండి? అలాంటివన్నీ కూడా మీరు బయట అన్నీ చెప్పుకోలేనివి, కేసుల ద్వారా వెళ్ళలేనివి నాకు చెప్తే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని ప్రజలకి, నాయకులకి న్యాయం చేయడానికి, కార్యకర్తలకి న్యాయం చేయడానికి పెట్టింది డిజిటల్ బుక్ అండి. అంతేగాని కక్షపూరిత రాజకీయాలు పెట్టింది రెడ్ బుక్ అండి. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు జగన్ గారిని సైకో అని సంబోధించారు. సందర్భం ఏంటి? ఎందుకు ఆ విధంగా ఆయన వ్యవహరించాల్సి వచ్చింది? చిరంజీవి గారు బయటకు వచ్చి ఆ సంఘటనకి సంబంధించి ఆయన మాట్లాడాల్సి వచ్చింది. అసలు ఏంటి అది? ఏం జరిగింది? ఆ రోజు అసెంబ్లీలో మీరు గమనిస్తే బోండా ఉమా ఎమ్మెల్యే గారు, బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారండి. ఆయన శాఖల గురించి, ఆయన దాని గురించి. అదే వెంటనే బుచ్చే చౌదరి గారు నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడారు. వీళ్ళిద్దరిని అసలు ఒకే కూటమిలో ఉన్నవాళ్ళు వాళ్ళే విమర్శించుకుంటూ, అది అసెంబ్లీలో విమర్శించుకుంటూ ఇవన్నీ చేసినప్పుడు ఈ వాయిస్ వేరేగా వెళ్తుంది ప్రజలకు కానీ, లేకపోతే ఈ కూటమిలో ఉన్న నాయకులకు కానీ. ఇద్దరు గమనించండి, ఇద్దరు కూడా జనసేన నుంచి ఉన్న మంత్రులు, ఇద్దరు చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇది బయటికి ఇంకోలాగా వెళ్తుంది, వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుందని వెంటనే దాన్ని డ్రామాని ప్లే చేశారండి. మరి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఎప్పుడు జరుగుతాయి అనుకుంటా ఇలాంటివన్నీ. వెంటనే బాలకృష్ణ గారు లేచి ఈ మాటలు మాట్లాడారండి. ఏం మాట్లాడాలో తెలియక మరి మాట్లాడారో, లేకపోతే ఆయన ఆ రోజు మామూలు స్థితిలో లేరనుకుంటాను. మామూలుగా ఉన్నట్టు లేరు. ఆయన వేషధారణ కానీ, ఆయన బట్టలు వేసుకోవడం కానీ, కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకోవడం కానీ, ఆయన మరి ఎలా ఉన్నారో గమనించారు. ఆ రోజు ఆయన మాట్లాడేశారు సైకో ఇలా అనేసి. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఇవన్నది మరి గమనించారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించే మాట్లాడేశారా? ఇలాంటివి ఏమన్నా ఇరికించాలంటే బాలకృష్ణ గారు లేకపోతే హరికృష్ణ గారిని అలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. డ్యామేజ్ ఆయనకి అవ్వకుండా వీళ్ళ పెడుతుంటారు. అలాగా సైకో అని మాట్లాడడం, అందులోని చట్టసభల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం, అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సంస్కారం? చిరంజీవి నాయుడిని వస్తే బయట నిలబెట్టారట అని బాలకృష్ణ గారు మాట్లాడితే నిజంగా చిరంజీవి గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలండి. ఆయన థ్యాంక్స్ చెప్తూ మేము మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి గారు కానీ మమ్మల్ని ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు భోజనం పెట్టి మాకు ఎంతో గౌరవం చేశారు. మాకు ఎక్కడా అవమానం జరగలేదు అని ఆయన ఒక వేదిక ద్వారా చెప్పడం, నిజాలు ఏంటో ప్రజలకు తెలియడం. మరి దాన్ని ఎలా తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, పవన్ గారు కానీ. ఎందుకంటే ముందు పవన్ గారు దాని గురించి మళ్ళీ స్పందించాలి. ఎందుకంటే ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళు వెళ్తే, సినిమా వాళ్ళు వెళ్తే ఇలా అవమానించారని ఈ ఎలక్షన్ ముందు దాన్ని ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు.
అప్పుడు చిరంజీవి గారు దానికి ఏమి సమాధానం చెప్పలేదు, మరి ఎందుకో తెలీదు. ఈ అసెంబ్లీలో జరిగినప్పుడు మాత్రం ఉన్న నిజాన్ని ఆయన బయట పెట్టడంతో వీళ్ళందరి నోళ్ళు మూతలపడ్డాయండి దెబ్బకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అవమానం చేయలేదు, చాలా గౌరవంగా చూస్తారన్నది మరొక్కసారి తేటతెల్లమైందండి. మన సినిమా గురించి చెడుగా ప్రచారం చేస్తుంటున్నారు. కొట్టండ నా కొడుకుల్ని అని పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఈ వ్యవహార శైలిలో మాట్లాడారు. సో దీనిపైన మీరేమంటారు? ఆయన సినిమా గురించి మాట్లాడుతుంటేనే కొట్టండి అని కాదండి, రాజకీయంగా ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కూడా ఊగిపోతూ ప్రతిపక్ష నాయకులను గుడ్డలిప్పి నడిపిస్తాను అని మాట్లాడే వ్యక్తి. ఇంకా సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళని తన్నండి కొట్టండి అనడంలో అది మన పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదండి. ఎందుకంటే అది సహజ గుణం, సహజ నైజమైంది. సుగాలి ప్రీతి విషయంలో వాళ్ళ అమ్మగారికి పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీ కేసుని పరిష్కరిస్తాము అని. ఆ మాటను నిలబెట్టుకున్నారా? ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అది మాకంటే కూడా మీరు చెప్పాలి, ఎందుకంటే నిలబెట్టుకున్నారా లేదా అన్నది. మీరు అన్ని మీడియాలో కానీ ఇప్పుడు జరిగేదాన్ని చూస్తుంటారు. సుగాలి ప్రీతి అన్నది ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారండి. ఏ మీటింగ్లో చూసినా, ఎలక్షన్ 24 ముందు ఎలక్షన్లు ఎక్కడ చూసినా, ఏ క్యాంపెయినింగ్లోనా సుగాలి ప్రీతి ఆ మాట నచ్చిందో పేరు నచ్చిందో కానీ అయినా ఒక ఎస్టీ అమ్మాయిని మాటని ఉపయోగించి తిరిగేవారు. 34,000 మంది అమ్మాయిల్ని వీళ్ళందరూ కూడా వాలంటరీ వీళ్ళ పేరు చెప్పినో వీళ్ళ పేరు చెప్పినో వీళ్ళందరినీ దేశాలు దాటించేశారు, చాలా వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు అని మాట్లాడేవారు. కేంద్రంలో ఉన్న నిఘా సంస్థలే నాకు ప్రత్యక్షంగా అన్ని విషయాలు చెప్తున్నారు అని చెప్పేవారు. ఈయన చెప్పింది ఏది నిరూపించగలిగారండి? సుగాలి ప్రీతి విషయంలో ముందు న్యాయం చేస్తానన్న మనిషి ఆవిడకి ఏమన్నా న్యాయం చేయగలిగారా? ఏ విధమైన న్యాయం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్లో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా ఆవిడకి ఎన్నో విధాల బెనిఫిట్స్ అన్నీ ఇచ్చారు. వీళ్ళు కనీసం ఏది ఇవ్వకపోగా మొన్న కర్నూలు మన పిఎం గారు వస్తే అప్పుడు వచ్చి కలవడానికి వస్తే ఆవిడని హౌస్ అరెస్ట్ చేశారు. అంత బాధ ఏంటండి? మీరు న్యాయం చేస్తానన్న మూల కదా మీ చుట్టూ ఆవిడ తిరుగుతోంది. అంటే మీరు చేయలేదు అంటే ఆ రోజున మీరు దాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఆ అమ్మాయికి న్యాయం చేసి మీకు ఉద్దేశం అయితే కాదు, సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకున్నారు. ఏ న్యాయం చేయకుండా ఈవిడ ఈ రోజుకి వీధుల్లో తిప్పుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు, సాక్షాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు మౌనంగా ఉన్నారు. కల్తీ మద్యం విషయంలో కానీ, ఈ మహిళలపై అత్యాచారాల విషయంలో కానీ, తుని సంఘటన విషయంలో కానీ. అయ్యో, మీరు ఇప్పుడు దాకా గమనించలేదండి? ఆయన ప్రశ్నించడానికి వచ్చింది ఎవరిని అనుకుంటున్నారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ప్రశ్నిస్తారు, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ గారిని ప్రశ్నిస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసేవి కూడా అప్పటికి ఆయన ఏది నోరు రాలేదండి, ఏది ప్రశ్నించడానికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనేవారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత అప్పుడు ఆయన అనేవారు. ప్రచారాస్త్రంగా కూడా మొన్న కూడా ఆయన చెప్పారు. ఈ రోజుకు కూడా వాళ్ళే అధికారంలో ఉండి ఇన్ని అన్యాయాలు జరుగుతున్న ఆడబిడ్డలందరికీ నేను సొంత అండగా ఉంటానన్న చెప్పిన వ్యక్తి ఈ 16 నెలల్లో అత్యాచారాలు కానీ ఇన్ని జరిగితే దేని మీద ఆయన స్పందించి మాట్లాడారు చెప్పండి? మహిళల పట్ల కనీసం మహిళలు అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చారే, మహిళలకి ఇన్ని పథకాలు ఇస్తానని చెప్పి వచ్చారే, మహిళలకు న్యాయం చేస్తామని చెప్పారే, కనీసం అత్యాచార బాధితులను కూడా పరామర్శించడానికి ఆయన వెళ్ళిన దాఖలాలు మీరు ఎక్కడైనా చూసారా? అలాంటి వ్యక్తి ఎవరిని ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉండి ఆయన ఎవరిని ప్రశ్నిస్తారండి? అధికారంలో ఉండి వాళ్ళే తప్పులు చేస్తుంటే ఇంకెవరిని ప్రశ్నిస్తారు? 34,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. ఇప్పుడు ఆయన అధికార పక్షం. ఇప్పుడు ఎంతవరకు దాని మీద చర్యలు తీసుకున్నారు? ఈ 34,000 మిస్సింగ్ అన్నది ప్రచారాస్త్రం అని ఇందాక కూడా మీకు చెప్పాను. సుగాలి ప్రీతి ఒకటి, 34,000 మంది అన్నది వాళ్ళకి మన 24కి ఒక ప్రచారాస్త్రంగానే ఉపయోగించుకున్నారు. దానివల్ల నిజాలు ప్రజలకు కూడా తెలిసేయండి. ఆయన పార్లమెంట్లో కూడా మాట్లాడారండి. పార్లమెంట్లో కూడా దీని గురించి డిస్కషన్ జరిగి ఇలా ఎవరో అడిగితే ఇంతమంది మిస్ అయ్యారట కదా అంటే, కాదు 2,000 మందికి ఇదైతే వాళ్ళు ఎంతమంది రికవరీ చేశారు, వాళ్ళందరూ వచ్చారని కూడా పార్లమెంటులోనే సమాధానం వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు అని పార్లమెంట్లోనే రుజువైంది. సుగాలి ప్రీతి గారి విషయంలో జరిగింది ఇక్కడ చూసాం. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. అప్పుడు 34,000 మంది మిస్ అయ్యారో లేదో పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో తెలియదు, కానీ ఈ రోజు జరిగి మహిళల మీద అత్యాచారాలు, నిన్నగాక మొన్న తుని చిన్న పిల్లండి, తునిలో ఆ అమ్మాయి మీద పెట్టినవి కానీ, రాజమండ్రి కానీ ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ముచ్చుమరిలో అయితే ఆ అమ్మాయికి
జరిగిన అన్యాయం, ఆ అమ్మాయి బాడీ ఇప్పటి వరకు 16 నెలలైన బాడీ దొరకలేదంటే దేశంలో ఎక్కడ ఇది జరిగి ఉండదండి. బాడీని ట్రేస్ చేయలేకపోవడం ఈ గవర్నమెంట్, ఈ పోలీసులు మరి ఏం చేస్తున్నారో అన్నది తెలియదు. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దానికి సమాధానం చెప్పాలి. మరి అందరికీ న్యాయం చేస్తారన్నారు, ఆడపిల్లలకు అండగా అన్నగా నిలబడతానన్నారు. ఏ విధంగా నిలబడుతున్నారు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారండి. మేడం, లోకేష్ గారిని పప్పు అని సంబోధిస్తారు మీరు. ఇంకో పక్క ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూనే ఉంటారు. అంటే మీరు పప్పుగా చూస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఆ విధంగా మీరు లోకేష్ గారిని చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు లోకేష్ గారిని? ఆయన పప్పుగా చూడడం అనేది ఇది కాదండి, ఆ పేరు సార్థకత అనుకుంటాను నేను అది చేయడం. ఎందుకంటే లేకపోతే రాజకీయాల్లో ఒక అధికారం వచ్చిన తర్వాత అన్నీ పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడగలగాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి కక్షలు తీర్చుకోవడం ఇవన్నీ చూస్తే అది పార్టీకి వాళ్ళకి నష్టమా, వాళ్ళ గవర్నమెంట్కి నష్టమా అన్నది ఆలోచించకపోవడం అన్నది ఆయన గమనించాలి. దాన్ని బట్టి మీరే ఆయన గురించి మాట్లాడాలి. మీరు అన్న మాట నేను అనడానికి సిద్ధంగా లేను, కానీ పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకోవడం అనేసి నేను అంటానండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఎంతో మందిని చూసాం. ఈ జరిగిన వాటిల్లో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు కానీ ఇలా రెడ్ బుక్ అన్నది పెట్టుకుని వాళ్ళని టార్గెట్ చేయడం కానీ మనం ఎప్పుడైనా చూసామండి? దానికి మరి మీరు ఏం పేరు పెడతారు? లోకేష్ గారిని షాడో ముఖ్యమంత్రి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం? నిజమే కదండి. ఇప్పుడు జరిగేది అంతే కదా. ఈ 27, 28లోనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడబోతున్నామంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారన్నది ప్రజలందరూ కూడా అందరి నోట వినే మాట. వాళ్ళ నాయకులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారండి. ఈ రోజు నిర్ణయాలు కూడా లోకేష్ గారి నిర్ణయాలతోనే అమలు జరుగుతున్నాయి. ఎన్నో విషయాలు, జీవోలు కానీ ఇవన్నీ అని అన్ని అధికారులు కానీ కొంతమంది చెప్పే మాట. షాడో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారన్నది నిజమే. అందుకే కదండి మీరు వేదికల మీద చూడండి, పిఎం గారు వచ్చిన తర్వాత పిఎం గారు ఏదైనా వస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు కూర్చుంటున్నారు. సరే, ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ ఉంటారు, విద్యాశాఖ మంత్రి గారు ఎందుకుంటారండి అక్కడ? ఎందుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు రేపు ఈ మధ్యలోనే కాబోయే ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంతో ఆయనకి అక్కడ లేని ప్రోటోకాల్ ఆపాదించి ఎక్కువ గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారంలో, ప్రోత్సాహంలో ఈ ప్రభుత్వం ఏ మేరకు రైతులకు అండగా నిలబడింది? ఈ ప్రభుత్వం రైతులకి అండగా నిలబడలేదండి, నిలబడదు కూడా. ఎందుకంటే వ్యవసాయం దండగా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా ఎప్పుడున్నారండి? ఎప్పుడుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని సంక్షేమాలతో పాటు రైతులను రాజుగా నిలబెట్టి రైతు బంధు కానీ ఎలాంటి పథకాలు ఇచ్చారండి? ఆర్బీకే సెంటర్లు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, పంటను అయిన వెంటనే కొనుగోలు చేయడం కానీ ఎన్ని జరిగేవండి. ఈ రోజు అది జరుగుతుందా? క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉందా? ఇప్పుడు ఈ వర్షాలకి ఇలా మునిగిపోయి దిక్కు దివాణం లేకుండా ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ధైర్యంగా వాళ్ళకి వచ్చేది. కనీసం ఇప్పుడు ఈ వర్షాలకి ఎంతమంది రైతులు అలోమని గోల పెడుతున్నారండి? రైతులకి ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం, మద్దతు ధర లేకపోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడూ చూస్తాం. వ్యవసాయం దండగా అన్న మనిషి రైతులకు అండగా ఉంటారని ఎలా అనుకుంటామండి? 16 నెలల్లో ప్రభుత్వం 2,20,000 కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు అంతా దేనికి ఖర్చు పెట్టింది ప్రభుత్వం? అదే కదండి, మాకు తెలియదు. మాకే కాదు, కాగ్ రిపోర్ట్లు కూడా అడుగుతున్నారు కదా, మీరు దేనికి పెట్టారు, దేనికి కనీసం దేనికి లెక్కాపత్రం లేదని కూడా చెప్తున్నారు కదండి. ఇన్ని లక్షల కోట్లు కూడా వీళ్ళ ఈ సొంత ప్రయాణాలకి, ఈ సొంతంగా అభివృద్ధి చెందడానికి, నాయకులు అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుంటారనుకుంటాను. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు పక్కన పెట్టేశారు, నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందిన స్కూల్స్ పక్కన పెట్టారు, ఆరోగ్యం పక్కన పడింది, అభివృద్ధి పక్కన పడింది, సంక్షేమం పక్కన పడింది. వీళ్ళు సంక్షేమం పేరు చెప్పి సూపర్ 6 అని పేరుతో వచ్చారు, దాన్ని సూపర్ సక్సెస్ చేసేసామన్నారు. అందులో ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు, అది చెప్పమనండి. సూపర్ 6 అనేది సక్సెస్ అని చెప్తున్నారు. పబ్లిక్ కూడా, ప్రజలు కూడా సూపర్ సాటిస్ఫైడ్ తో ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళే ఇచ్చిన సూపర్ 6 కూడా సూపర్ 6 వరుసగా ఇవన్నీ సక్సెస్ చేశామని చెప్పమనండి. అందులో దీపం అరకొరగా ఇచ్చారు. ఈ రోజు నిన్నగాక మొన్న ఉచిత బస్సు అని పెట్టారు, అది ఎవరికి ఉపయోగం అండి? దానివల్ల ఆటో వాళ్ళు పొట్టగొట్టడం కానీ, అక్కడ నిజంగా ఆ రూట్లో వెళ్ళవలసిన మహిళలే బస్సు ఎక్కాలనుకుంటే ఆ కనీసం అక్కర్లేని వాళ్ళందరూ కూడా ఊరికే ఉచితమైన ఆ బస్సులో ఎక్కి కావాల్సిన వాళ్ళు కూడా ఎక్కలేని పరిస్థితి వస్తుంది. నిజంగా మహిళలకి ఆ బస్సు పెట్టారనుకోండి, దానికి ఒక రంగు వేసేసి, లేకపోతే ఇది మహిళలకైనా ఒక బస్సు రాసేసి పెట్టమనండి. మిగిలిన వాళ్ళు కూడా, మగాళ్ళు కూడా పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎక్కే వాళ్ళు ఉంటారు, బస్సులు ఎక్కచ్చు. అన్ని బస్సులు వాళ్ళకే అని పెట్టారు. ఇలాగా దానికి ఉపయోగం లేని అది ఇలా సూపర్ 6 అని పెట్టుకుంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఏమి ఇచ్చారండి?
సూపర్ సిక్స్లో ఒక భాగమే కదా. నిరుద్యోగులు ఏమన్నా పట్టించుకున్నారా? మరి ఇలాంటివి ఏమీ తీర్చకుండా సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని ఎలా చెప్తారు? వాళ్ళకి వాళ్ళే చెప్పుకుని వాళ్ళకి వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటారు. మరి చంద్రబాబు గారేమో సూపర్ సిక్స్ సక్సెస్ కాదన్న వాళ్ళకి నాలుగు మందం అంటున్నారు. నాలుగు మందం వచ్చింది అన్న వాళ్ళకి కాదండి, చప్పట్లు కొట్టే వాళ్ళకి. వాళ్ళకి నాలుగు మందం ఒళ్ళు మందం అయ్యి వాళ్ళు కొట్టుకుంటున్నారు అంతే. నిజంగా సూపర్ సక్సెస్ అయ్యింది అనుకుంటే ప్రజల్లోకి వచ్చి చెప్పమనండి. వాళ్ళకి వాళ్ళు మీటింగ్లు పెట్టేసి జనాలు తెచ్చుకుని అక్కడ అవునా తమ్ముళ్ళు అనుకుంటూ చప్పట్లు కొట్టుకోవడం. ఆ ఉన్నవాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అక్కడ నిలబడుతున్నారు చెప్పమనండి. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి, వాళ్ళ హయాం జరిగి మీటింగ్లు కాబట్టి జనాలు ఎంతమందినో తోలుకున్నా లేకపోతే అధికారులు అండదండగా పెట్టుకుని అక్కడ మాట్లాడడం కానండి. నిజంగా ప్రజలు ఎవరైతే సాటిస్ఫాక్షన్గా లేరండి. ప్రతిపక్షంగా ఇవాళ మేము మాట్లాడడం కాదు, ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రజల మాటలు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, మేము ఈయన ఇస్తామన్నా. కొంతమంది అయితే 1000 రూపాయలు పెంచారు కదా మనకి ఏదో వస్తుందని మోసపోయిన వాళ్ళు కూడా, ఆ 1000 రూపాయల కోసం మోసపోయాం, ప్రతి నెల వచ్చి సంక్షేమాన్ని పోగొట్టుకున్నామని బాధపడిన వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారండి. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి ఉద్రిక్తత నడుస్తుంది. అండగా నిలబడ్డారండి, నిలబడే చేశారు. ఈ బల్క్ డ్రగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చినప్పుడు ఇదే గవర్నమెంట్లో, ఈ రోజు గవర్నమెంట్లో ఉన్న మా నాయకులు, మరీ ముఖ్యంగా ఈ అనిత గారు అయితే అక్కడికి ఏం మాట్లాడతారో తెలియకుండా ఆవిడ మాట్లాడారు. హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఎంత అనారోగ్య పాలవుతారు, ఇంకా మరీ పీక్స్కి వెళ్ళిపోయి ఆవిడ ఏం చెప్పారంటే ఇలాంటి వాతావరణంలో ఉంటే పిల్లలు కూడా పుట్టరు, ఇలాంటి యాక్సెప్ట్ చేస్తేనే ఆవిడ మాట్లాడారు ఆ రోజు. మరి ఈ రోజు అదే బల్క్ డ్రగ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు జీవోలు ఎందుకు ఇస్తున్నారు? మత్స్యకారులు 41 రోజుల పైనుంచి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అది జరుగుతుంటే అది ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అది మాట్లాడి అదేంటో పరిష్కరించకుండా వాళ్ళకి అండగా, ప్రజలకు అండగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి మాట్లాడుతుంటే వాళ్ళందరినీ వెళ్లకుండా అరెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రజలకి ఇష్టం లేని పనులు ప్రభుత్వాలు చేయకూడదండి. వాళ్ళకి అనారోగ్య పాలు అవుతారు, మాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు ఏంటో లేదు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, మీరు అపోహపడుతున్నారు, ఇవి నిజాలు అని చెప్పమనండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉంటే ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్ళి చర్చలకు వెళ్ళి మాట్లాడమనండి వాళ్ళతో. చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాను అన్నారు, మరి సంపద సృష్టించారండి? సృష్టించుకుంటున్నారు కదండి వాళ్ళ నాయకులకి. వాళ్ళ నాయకుల కోసం అయితే సంపద సృష్టించుకుంటున్నారండి. కల్తీ మద్యం ద్వారా కానీ, ఉచిత ఇసుకని అమ్ముకోవడం ద్వారా కానీ, పేరుకి ఉచిత ఇసుక కానీ ఎంతమందికి అది చేరుతుందండి? చేరేసరికి ఎన్ని వేల రూపాయలు చేరాల్సి వస్తుంది. దానివల్ల నిర్మాణ రంగాలన్నీ కుంటుపడలేదా? ఇవన్నీ కూడా సంపద సృష్టి అన్నది కేవలం వాళ్ళ నాయకులకి సంపద సృష్టించుకుంటున్నారు. ఇలాగ అప్పులు చేసి రాష్ట్రం పేరు తెచ్చిన అప్పులు డబ్బు అంతా కూడా వాళ్ళకే వాడుకుంటున్నారు, వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు కానీ రాష్ట్రాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదండి. ఉద్యోగాల కల్పన విషయంలో మీ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అండి. ఎందుకంటే ఉద్యోగాల కల్పనలో ఎవరు వాలంటరీ ఉద్యోగాలు అనేది చాలా చిన్నచూపు చూశారు. చూడండి, వాలంటీర్లు చూసుకుంటే, సచివాలయ ఉద్యోగాలను చూసుకుంటే ఇన్ని లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇవ్వగలిగారు? ఇప్పుడు డిఎస్సి ద్వారా మన ఉద్యోగాలు ఇచ్చారు. అందులో కొంతమందికి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చాయట. అందులో పాస్ అయ్యి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మాకు రాలేదు, మేమెందుకు ఇదేయం అనేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చెప్తున్నారండి. ఇదండి ఉద్యోగ కల్పన అంటే. వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం కాదు, నిజంగా అర్హులకి ఎంతమందికి ఉద్యోగం వస్తుంది అన్నది గమనించాలి. విద్య, వైద్యం ఈ విషయాల్లో మీ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి డిఫరెన్సెస్ ఏంటి? విద్య, వైద్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందండి. విద్య గురించి చూస్తే నాడు నేడు పథకం ద్వారా ఈ ఎన్నో వందల స్కూళ్ళని బాగు చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, తాగునీరు, సురక్షితమైన తాగునీరు ఏర్పాటు చేసి, ఆడపిల్లలకి చక్కగా వాష్రూమ్స్ కట్టి దానికి నిరంతరం వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేసి ఎంతో చక్కగా చేశారు. అలాగే ఆ స్కూల్స్కి వచ్చిన పిల్లలకి ఆరోగ్యరీత్యా బాగుండాలని గోరుముద్ద అన్నది దాన్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి ఏ వారం ఏది పెట్టాలి, ఏ పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలి అన్నది ఆ మెనూ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. అలాగే పొద్దున్నే వచ్చేసరికి వాళ్ళకి రాగి జావ, ఎంతో బలవర్ధకమైన పొద్దున్నే రాగి జావ ఇవ్వడం అంటే స్కూల్స్ విషయంలో, స్కూల్స్ దాకా వచ్చిన తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అన్న దగ్గర నుంచి అక్కడి నుంచి ఆరోగ్య విషయంలో ఆయన స్టెప్ తీసుకుని, అలాగే పేద ప్రజలకి వైద్యం అందాలని ప్రతి వార్డులోని కానీ
ప్రతి ఇదిలోని కూడా ఆరోగ్య సురక్ష విషయంలో తీసుకుని వాళ్ళు ఒక హాస్పిటల్ చిన్న చిన్నగా పెట్టి ప్రతి దాంట్లో కూడా కొన్ని టెస్టులు ఫ్రీగా చేసి కొన్ని మందులు ఫ్రీగా ఇచ్చి మనం ఏదైనా రోగం వస్తే ఆ వార్డులోంచి గవ్వకుండా ఎక్కడో ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పని లేకుండా ఇక్కడే ఎంతో మందికి ఏర్పాటు చేసేవారండి. చేస్తూ ఆరోగ్యశ్రీని ఎంతో ఎక్కడికో తీసుకెళ్లారండి. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే చాలా డబ్బులున్న వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితులు అప్పుడు ఉంటే పేద ప్రజలకి ఆరోగ్యశ్రీని కూడా కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. అప్పుడు చేర్చడంతో పాటు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 25 లక్షలకి ఆరోగ్యశ్రీని తీసుకెళ్లారండి. ఒక పేద వాళ్ళకి అనారోగ్యం జరిగితే వాళ్ళకి ఒక ధీమా ఉండేదండి. నాకు ఏదైనా వస్తే 25 లక్షలకు సంబంధించి ఆరోగ్య కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నాకు పర్వాలేదు, నాకు ఒక రేషన్ కార్డు ఉంది, బియ్యం వస్తుంది, నాకు సంక్షేమం ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు ఉపాధి ఉంది, ఉపాధి హామీ ఉంది. అలాగా ప్రతి వాళ్ళు కూడా స్థిమితంగా ఉండేవారండి. పిల్లలకి ఉచితంగా విద్య అమ్మఒడి ద్వారా రావడం కానీ, చక్కటి భోజనం దొరకడం కానీ, సంక్షేమంగా మనం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఇందాక రాజశేఖర రెడ్డి గారి విషయంలో నేను చెప్పాను రామరాజ్యాన్ని తలపించిన పాలన. అలాగే ఇంకొక 2 అడుగులు ముందేసి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా రామరాజ్యాన్ని తలపించినట్టుగానే కూడా బ్రహ్మాండంగా ఏ వర్గం వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆటో వాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మత్స్యకారుల దగ్గర నుంచి అందరికీ కూడా వాళ్ళకి అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేస్తూ, మహిళలకు వివిధ పథకాల ద్వారా వేస్తూ, అన్నిటికంటే మరీ ముఖ్యమైనది చెప్పాలంటే 30 లక్షల ఇళ్ళండి. ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఒకరికి ఇవ్వడం అంటే మాటల ఒక పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వడం, 1.5 సెంటు భూమి ఇవ్వడం అంటే ఆడి జీవితంలో ఇళ్ళు చూడలేనన్న వాళ్ళు ఇల్లు కట్టుకుని ఒక కుటుంబం ఏర్పరచుకుని వాళ్ళకు ఉండడం, ఒక ఆస్తి ఉంది, కనీసం 7-8 లక్షలు సంబంధించి ఒక ఆస్తిని మహిళలకు చేకూరు పెట్టారండి. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పుట్టింటి వాళ్ళు కూడా ఎంత కట్నం ఇస్తారో ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక అన్నదమ్ముడిగా నిలబడి ఒక సొంత ఇంటిని ఏర్పరిచారండి 30 లక్షల మందికి. ఆయన పరిపాలన చూస్తే అసలు ఏ విషయంలోని కూడా మనం ఈ రోజు గుర్తు చేసుకుంటే 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చి, అది ఒక కాలనీలే కాదండి, ఎక్కడో ఒక ఇదివరకు ఎక్కడో మూలలు ఇచ్చేవారు ఇళ్ల స్థలాలంటే, ఇప్పుడు అక్కడ ఒక ఊళ్ళే కట్టారు ఆయన. ఈ ఇల్లు మనం వెళ్ళి చూస్తే కొన్ని చోట్ల మీరు చూసారా లేదో ఒక ఊళ్ళని తెలిపిస్తాయండి. అవన్నీ కూడా కొన్ని ఈ రోజుకి కొంతమందికి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో వాళ్ళ దాకా కాగితాలు వెళ్ళి ఇవ్వలేనివి, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళని ఇప్పుడు దాన్ని ఏమార్చి వాళ్ళ పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా చేయాలనేసి ఈ రోజుకి ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే పేద ప్రజలకి ఒక ఇళ్ల స్థలాలు అన్నది ఇవ్వకపోయినా లూలు మాలకి వాళ్ళకిను 99 పైసలకి ఎకరాలు కట్టబెడతారండి. డబ్బులున్న వాళ్ళు వీళ్ళు బెంగళూరులో గానీ ఎక్కడ గానీ అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నారు కదా లూలు మాల వాళ్ళు. ఇక్కడ ఎందుకు మనం ఫ్రీగా ఇవ్వాలి? వాళ్ళు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడతారా? వాళ్ళు ఇక్కడ మాల్లో పెట్టుకోవడం దేనికండి? వాళ్ళ అభివృద్ధికి. వాళ్ళు ఎవరైనా మనకు ఉపయోగపడతారా? అందులో ఏమాత్రం ఉద్యోగాలు ఉంటాయి చెప్పండి? ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళ కేరళలో ఉన్న ముస్లింలే తెచ్చుకుని వాళ్ళు పెట్టుకుంటారట, ఇక్కడ ఎవరో కూడా పెట్టుకోరట. లూలు మాలకి 99 పైసలకి ఇవ్వడం అర్థం ఏంటండి? కనీసం వాటర్ ప్యాకెట్ వస్తుందండి, దానికి ఎకరం భూములు ఇస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారికి పేదల కోసం భూములు ఇవ్వడం అది ఎంత గొప్ప విషయం. ఈ డబ్బులున్న కార్పొరేట్ సంస్థలకి భూములు ఇవ్వడం ఏంటన్నది ఆ బేరీజు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా మనకు తేటతెల్లం అవుతుందండి. అమ్మఒడికి తల్లికి వందనం, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి మేడం? అసలు అది అమ్మఒడి అన్నా తల్లికి వందనం అన్నా ఉన్నది ఒకటే. ఎందుకంటే అమ్మఒడి అన్నది ఎంత ఫేమస్ అయిందో, ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర రెడ్డి గారు ఎలా గుర్తొస్తారో అమ్మఒడి అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తరాలైనా గుర్తొస్తారు. దాన్ని తీయాలనుకుంటే అమ్మకు వందనం అని పెట్టుకున్నారు, కానీ ఎంతమందికి ఇస్తున్నారు? దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటూ ఎంతమందికి ఇచ్చారు? రకరకాల కారణాలు చూపించి ఎంతమందిని తీసేశారు. వీళ్ళ పేర్లు ఏది మార్చుకున్నా అమ్మఒడి అన్నదే ప్రజల్లోనే గుండెల్లో ఎప్పుడు ముద్రించుకుని ఉంటుందండి. తునిలో రీసెంట్గా జరిగిన సంఘటన, ఒక మైనర్ బాలిక పైన జరిగిన దుశ్చర్య టీడీపీ నాయకులకు సంబంధించి, సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అది అంటే అండి, అది తుని ఘటన అంటారా, ముచ్చుమర్రి అంటారా, నిన్న కాక మన జరిగిన రాజమండ్రిలో ఘటనలు అంటారా, ఈ హత్యాచారాలు రెండు కూడా మహిళల పట్ల మైనర్ బాలికల పట్ల జరిగేది. సరైన యాక్షన్ తీసుకుంటే, సరిగ్గా వాళ్ళ మీద చేసుకుని ఖచ్చితంగా ఉండుంటే ఇలాంటివి జరగవు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దిశ యాప్ అని ఒక యాప్ ఉండేది. ఆ యాప్ ఉండగానే ఆ ఫోన్లో వేసుకుని ఆ ఫోన్ 3 సార్లు ఊపితే కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఆ యాప్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని చూసాం. అది ఊపిన 9-10 నిమిషాల్లాగా వాళ్ళకి వెళ్ళి సహాయం చేసి వాళ్ళని ఎంతో మంది కూడా రక్షించారు. దానికి ఇప్పుడు పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి కనీసం అది ఏమన్నా ఎవరికైనా ఉపయోగపడుతుందండి? అలా ఉపయోగపడితే ఇన్ని సంఘటనలు జరుగుతాయా?
ఓకే. ఇన్ని సంఘటనలు పునరావృతం అవుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయంటే ప్రభుత్వ అలసత్వమే కారణం అన్నది మా ఉద్దేశం అండి. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు వాగ్దానం ఇచ్చారు. వైసీపీ రన్ చేసిన పథకాలు మేము ఏవి కూడా తీయము, వాటిని కొనసాగిస్తూనే కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు గారు తీసుకొచ్చిన కొత్త పథకాలు ఏంటి, అవి ఏ విధంగా నడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాలు ఎక్కడ తీసుకొచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల కొనియాడడం చూసి ఇంత విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇంత బ్రహ్మాండంగా చేసేటేంటి, నాకు ఐడియా రాలేదేంటి అని ఆలోచించుకుని వీళ్ళు మేనిఫెస్టోని తయారు చేసి వాళ్ళు సొంతంగా మేనిఫెస్టో అన్నది ఉందండి. వాళ్ళు పెట్టిన దాంట్లో ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే పేర్లు మార్చి దానికి అమ్మఒడి ఉందండి, దానికి తల్లికి వందనం అని దానికి ఇంకో 10 రూపాయలు పెంచుతారు. ఇలాగ ఒక్కో పథకానికి 10, 20 పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే కాపీ పేస్ట్ చేస్తూ దాన్ని అక్కడ పెట్టుకుని ఇదే పెట్టి నేను అభివృద్ధిగా ఇంకా ముందుకెళ్ళిపోతాను, ఇంత పెంచుతాను అంత పెంచుతాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలనే కొనసాగిస్తూ ఆయన ఇచ్చారు. కానీ ఆయన సొంతంగా ఈ సూపర్ 6 పథకాల్లో ఒక సొంతంగా పెట్టానన్నది ఏముంటున్నది చెప్పండి? సొంతంగా ఏదైనా పెట్టారు అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యింది ఆయన పెట్టారంటే అదేంటో తెలుసా అండి? ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ కూడా ఆయన సొంతం కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ చేశారు కాబట్టి దాన్ని చూసి ఇక్కడ తెలంగాణలో చేశారు కాబట్టి వాళ్ళు చూసి అది కాపీ కొట్టి అది కూడా కాపీ పేస్టే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని కాపీ పేస్ట్ చేసుకుని 10, 20 పెంచుకుంటూ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కనీసం సొంతంగా మేనిఫెస్టో కూడా తయారు చేసుకోలేకపోయారు. ఎందుకంటే అలా బుర్ర పనిచేయనివ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన. ఇంకేమున్నాయి మనం పెట్టడానికి? ఇన్ని చేసేసారే జగన్మోహన్ రెడ్డి అన్న ఇదిలో కాపీ పేస్ట్ చేసుకున్నారు అంతే. దానికి 10, 20 పెంచుకున్నారు. ఇప్పుడండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ 5 ఏళ్ల పరిపాలన నా భూతో నా భవిష్యత్ అండి. ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాల్సిందే, ఇంకోటి దిక్కులేదు. ఇంకా వాళ్ళ ఎజెండా రెడ్ బుక్. వాళ్ళు యాడ్ చేసుకున్నది ఏంటంటే రెడ్ బుక్. దానివల్ల ప్రజలకు ఉపయోగపడదండి. వాళ్ళకున్న కక్ష కార్పణ్యాలు ఏమున్నాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నాయకుల మీద తీర్చుకోవడానికి ఆ రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నారు. కానీ వీళ్ళకొక మేనిఫెస్టో కానీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని కానీ ఏమీ లేదండి. వాళ్ళు సొంతంగా పెట్టిన ఒక్క సంక్షేమ పథకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి చెప్పాలంటే ప్రభుత్వం కూటమి పాలన అనొచ్చు, కానీ పరిపాలన సంక్షేమాలు ఏమన్నా నడుస్తున్నాయి, వీళ్ళు ఏమన్నా ఫాలో అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు. అదే పరిపాలన కొనసాగుతుంది. ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడితే మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు బీజేపీ పక్కన లేదు, మీరు గమనించారో లేదో. మేము ఉండడం దానికి జవాబుదారీతనం కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితే వీళ్ళు కొనసాగిస్తున్నారు అన్న విషయం. ఇంకో 2 తులమా పొలమా ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు, కానీ ఇదే చేస్తున్నారు, దానికి మేము జవాబుదారీ కానీ వాళ్ళు ఎవరు అప్పుడు లేరు. కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంది? సో జనసేన పాత్ర ఏంటి? కార్యకర్తల పరంగా కానీ నాయకుల పరంగా కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది? చెప్పాలంటే నివురుగప్పిన నిప్పులాగా ఉన్నారండి. వాళ్ళ మధ్యన సఖ్యత అన్నది బలవంతర బ్రాహ్మణార్థంలాగా ఉంది. ఎవరికి వాళ్ళ సఖ్యత ఎక్కడుందంటే ముగ్గురు మధ్య ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు నాయకుల మధ్యలే. అలాగే కూటమిలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకుల మధ్యన కానీ ఇది కనిపించట్లేదండి. దానికి ఉదాహరణ ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. మరి ముఖ్యంగా జనసేన నాయకుల పట్ల కానీ జనసేన కార్యకర్తల పట్ల కానీ తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తించే తీరు చూస్తే మరి జనసేన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారండి. బయటకు వచ్చే పబ్లిక్గా మాట్లాడుతున్నారు. పార్టీ పరంగా చూసుకోకపోతే అందులో ప్రజలు మేము అందరం ఉన్నాము కాబట్టి మాకు కూడా ఏంటి ఇన్ని అవమానాలు పడుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తిరిగేసి ఆయన అంటున్నారు, ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం కూటమిలో ఇంకో 15 ఏళ్ళు కొనసాగాలి కాబట్టి మీరు నచ్చితే పార్టీలో ఉండండి, లేకపోతే బయటకు వెళ్ళిపోండి, మనం ఈ పల్లకిని 15 సంవత్సరాలు మొయ్యాలి కదా అన్న ఇదిలో ఉంటున్నారు. కానీ సఖ్యత ఎంతనగా ఎలా ఉంది? జనసేన నాయకులకి అన్యాయం జరుగుతుంటే తెలుగుదేశం ద్వారా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నామండి. శ్రీకాళహస్తి కోఆర్డినేటర్ జనసేన కోఆర్డినేటర్ వినుత గారి విషయంలో మనం చూసాం. ఎవరినో అబ్బాయిని వాళ్ళ పియ్యని హత్య చేసి ఇలా చంపేసింది అనేసి ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు అసలు వీడియో వస్తే ఆ బొజ్జల ఎవరో ఎమ్మెల్యే గారు ఆయనదే కారణం అనేసి వచ్చింది. దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? అలాగే పవన్ కళ్యాణ్ గారు మన నాయకురాలకి అందులో మహిళకి ఇంత అన్యాయం జరిగితే ఏ విధమైన స్టాండ్ తీసుకున్నారు? ఇవన్నీ కూడా జనసేన నాయకుల్లో ఉన్న ప్రశ్నలండి. వాళ్ళ బాధ కూడా
అలాగే బీజేపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు, మాకు ఎక్కడా కూడా విలువ ఇవ్వట్లేదు, కూటమి ధర్మాన్ని పాటించట్లేదు అని బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఈ కూటమిలో ఉన్న వీళ్ళు కూటమిలో ఉన్నారు కానీ వాళ్ళు కలిసి నాయకులు అయితే ఉన్నారండి. ఈ కార్యకర్తల్లో మాత్రం సఖ్యత అన్నది ఎక్కడా కనిపించట్లేదు. మనం ఎప్పుడో ఈ మధ్యలోనే చూస్తాం అసలు విషయాలన్నీ. సో ఈ కూటమి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ విధంగా ప్రత్యేక హోదాకి సంబంధించో లేదా విభజన హక్కులకు సంబంధించో వీటి పరంగా ఎందుకు ఆలోచన చేయటం లేదు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇదే విషయం 23 మంది ఎంపీలు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళి అడగలేదు? నాకు ఒక్క 2 ఎంపీలు ఉంటే నేను అక్కడ నిలబెట్టేవాడిని ప్రత్యేక హోదా గురించి అని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడారండి. మరి ఈరోజు కూటమి ద్వారా ఇంతమంది మీకు ఎంపీలు ఉన్నారు. మీరు పిలిస్తే కేంద్రంలో పిలిచే నాయకులే కాదు, మీకు పవన్ కళ్యాణ్ గారికి పిఎం గారు ఆయన చేతిలోనే ఉన్నారు. నేను ఇలా అంటే నాకు పిఎం గారు స్పందిస్తారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అమిత్ షా గారు స్పందిస్తారు నాకు ఏ విషయంలో వెంటనే అని చెప్తారు. ఇంత వాళ్ళిద్దరికీ అంత ఇంటిమసీ ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఈ కూటమిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లేదు అన్నది $1 మిలియన్ వచ్చినండి. 3 రాజధానులు ప్రతిపాదనలో విశాఖని ఎకనామికల్ క్యాపిటల్గా చేయాలనే ప్రతిపాదన మీది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కోణంలో ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నవంబర్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ అనేది వైజాగ్లో జరగబోతుంది. అంటే మీ ఆలోచన కరెక్ట్ అని రుజువు అవుతుందని అంటారా మీరు? ఖచ్చితంగా అండి. 3 రాజధానులు అంటే ఆ రోజు వ్యతిరేకించారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలుని, అలాగే ఆర్థిక రాజధానిగా మన విశాఖని ఈయన చెప్పుకొచ్చారు. అందులో అప్పుడు తప్పులు వెతికారు కదా. ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఏంటండి? మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆర్థిక రాజధానిగా విశాఖ నిర్ణయిస్తున్నాం, కర్నూలుకి న్యాయ రాజధాని అంటున్నారు, ఇది పరిపాలనా రాజధాని. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు సంక్షేమంలోనే కాదండి, ఈ 3 రాజధాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారినే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు నవంబర్లో జరిగే ఈ సమ్మిట్ విషయం కూడా విశాఖలో పెడుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ నవంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ విశాఖలో పెడుతున్నారు. ఎందుకు? అమరావతి రాజధాని ఇన్ని లక్షల కోట్లు తెస్తున్నాం, ఇన్ని లక్షలు అని చెప్పేసి ఊహా చిత్రాలతోనే ఈ గ్రాఫిక్స్లో చూపించారు కదా. అమరావతిలో పెట్టండి. అమరావతిలో ఎందుకు పెట్టట్లేదు గ్లోబల్ సమ్మిట్? అది చెప్పానండి. ఆ వేళ తప్పు పట్టిన వాళ్ళు ఈ వేళ ఎందుకు పోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్గా ఉంటాయి. ఆయన ఈరోజు మాట్లాడారంటే 10 సంవత్సరాల భవిష్యత్తుని ముందు ఊహించుకుని ముందు మాట్లాడతారు, ముందు నిర్ణయాలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరొకసారి దాన్ని నిజమైంది. అది కురుపాం నియోజకవర్గంలో విద్యార్థులు పచ్చకామెర్లతోటి అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అక్కడ? అది చాలా బాధాకరం అండి. ఈరోజు మాట్లాడుకున్న ఆ రోజు జరిగిన దగ్గర నుంచి మేము కూడా వివిధ ఛానల్స్లో కానీ మా బాధని మేము మాట్లాడడం కానీ చెప్తూనే ఉన్నాం. ఏంటంటే అక్కడ ఆ కురుపాం నియోజకవర్గంలో ఉన్న గురుకుల పాఠశాలలో 670 మంది పైచులకు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి అందులో 200 పైచులకు కొంతమందికి పచ్చకామెలి వ్యాధి సోకింది. ఏంటి అన్నది ఇంతమందికి ఎలా వచ్చిందని అక్కడ వాళ్ళే టెస్ట్ చేస్తే మలమూత్రాలు విసర్జించిన నీళ్లు తాగడం వల్ల ఇది వచ్చిందని రిపోర్ట్ ఇచ్చింది. అది ఎంత సిగ్గుచేటండి. ఈ ఆధునిక కాలంలో ఈ రోజుకి కూడా ఇంకా ఆటవిక రోజుల్లోనే ఉన్నట్టుగా ఉండడం ఎంతమంది. ఆ స్కూల్లో ఆరోపణలు ఇవన్నీ కూడా కట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా. దాన్ని రిపేర్కి వచ్చిందట. ఆ రిపేర్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవండి. అక్కడ ఉన్న హెచ్ఎంలు కానీ అక్కడున్న నాయకులు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నట్టండి? అంటే మన పిల్లలు కాదు అంటే ఎలాగైనా ఉంటారా? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఎంత శ్రద్ధగా మీరు చూసుకుంటున్నారు? అలాగే మిమ్మల్ని నమ్మి రేపు ఆ పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం, ఆ భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా పిల్లలు ఉండాలని చెప్పి ఎంతో గొప్పగా పెంచుకునే ఆడపిల్లని ఎంత కళ్ళలో పెట్టి పెంచుకుంటారండి. అలాంటి పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారంటే మీరు ఎంత జాగ్రత్తగా చూడాలి. కనీసం తాగునీరు కూడా మీరు శుభ్రమైన నీరు ఇవ్వక వీళ్ళు పచ్చకావిలో పడ్డారే, అందులో 2 పిల్లలు చనిపోయారే. దాని గురించి ఏం బాధ్యత తీసుకున్నారు? అదే అటవీ శాఖ కూడా ఒక భాగమైన మన పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకి మంత్రి గారు కదా.
ఆయన అక్కడ ఉన్న అటవీ పుత్రులను చూడడానికి వెళ్ళి వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఆ అడవిలో నడవడానికి చెప్పులు లేక ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళందరికీ చెప్పులు ఇచ్చేయాలి, వాళ్ళందరికీ ఇవ్వాలనేసి అక్కడ అనౌన్స్ చేసి వచ్చి అందరికీ తలా జత చెప్పులు పంపించారండి. ఒక 100 రూపాయలు విలువ చేసే ఈ రబ్బర్ చెప్పులు ఏవో పంపించేస్తే ఆహా ఓహో వాళ్ళ కష్టాలు అన్నారు, చూసేశారు అని చెప్పారే. ఎంతో జాలి దయ గుణం కలిగిన మనిషి పవన్ కళ్యాణ్ గారని చెప్పుకుని తిరిగే చాటింపేసుకున్నారే. మరి అదే పవన్ కళ్యాణ్ గారు అదే ఆ శాఖకున్నారు, అదే గిరిజన పుత్రికలు కదండి వాళ్ళందరూ. అందరూ ఆడపిల్లలు అంత ఇబ్బంది పడ్డారు, 2 పిల్లలు చనిపోయారు. ఆ పిల్లలకి ఏమైందని ఎందుకని పరామర్శించలేకపోయారండి? ఆ కురుపాము విషయం అంటే ఇప్పటికీ బన్నంగి షీలాగా ఇంకా హాస్పిటల్లో ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మన మెడికల్ కాలేజీ అక్కడ నర్సీపట్నం సందర్శనకు వచ్చినప్పుడు లేట్ అయినా సరే 7 గంటల తర్వాత కూడా అక్కడ వైజాగ్లో జీజీహెచ్కి వెళ్ళి ఆ పిల్లల్ని పరామర్శించి వచ్చారండి. అందులో ఎంతమంది అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగుండి పిల్లలందరూ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ భగవంతుని మేము వేడుకుంటున్నామండి. అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా నడుస్తున్నాయని చెప్తున్నారు, మీరేమంటారు? ఏం శరవేగంగా చేయడం అండి బాబు, మీరు ఇలా చూపిస్తుంటే మీరు ఆ గోడను ఎక్కడ టచ్ చేస్తే ఏం కూలిపోతుందని నేను భయపడుతున్నాను. అంత గట్టిగా చెప్పకండి, ఎందుకంటే అక్కడ ఏదో కట్టేయాలి చూపించేయాలి అనే నిర్ణయంతో ఉన్నారు. కానీ అక్కడ మీరు ఇప్పటికీ నీళ్లు తోడుతూనే ఉన్నారండి. నీళ్లు అక్కడ ఏది కట్టాలన్నా లోతుకు వెళ్ళాలన్నా అదంతా వర్షాలతో మునిగిపోతుంది. అలాంటి ప్రదేశంలో గబగబా అయిపోవాలి చూపించేయాలని అక్కడ బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. అది ఎంతవరకు అది నిలబడుతుందో. ఆయన సచివాలయం కట్టినప్పుడు చూడండి పెచ్చులు పడిపోయి నీళ్ళు వచ్చేసి జరిగేవి కదా. అవి కూడా ఇలా కాకుండా ఉండాలి. ఎందుకంటే అందులో ఆఫీసర్లు కానీ జడ్జిలు కానీ వీళ్ళందరూ కాపురాలకు వెళ్తారు. వాళ్ళందరూ చక్కగా ఉండాలంటే ఆ నిర్మాణాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇంకొకసారి బేరీజు వేసుకోవాలి. ఈ 16 నెలల పాలన గురించి మీరేం చెప్తారు? 16 నెలల పాలన ఎక్కడుందండి? పాలన ఎక్కడుంది? ఎక్కడ చూసినా కాపీ పేస్ట్. అది కూడా ఆ పేస్ట్ కూడా సరిగ్గా చేసుకోలేక పెడతాం అనుకుంటున్నారు, కానీ అది కూడా సరిగ్గా లేదు. పాలన ఎక్కడుందండి? పరిపాలన అంటే ఏంటండి? సంక్షేమం, అభివృద్ధి, పేద ప్రజలకు కావాల్సింది చూడడం, అభివృద్ధి చెందడం. రోడ్లు ఇందాక ఎవరో మాట్లాడుతుందండి ఒక తెలుగుదేశం నాయకురాలు, ఆంధ్రాలో అమరావతిలో రోడ్లట పాలు పోస్తే ఎత్తుకోవచ్చట. ఒక్కసారి వెళ్ళి చూడమనండి, ఒక అడిగేస్తే ములుగుతారు అందులో. ఈ 16 నెలల నుంచి ఎన్ని నెలల వర్షం కురుస్తూ ఉంది, ఎన్ని నెలలు అమరావతిలో నీళ్లు తోడుకుంటూ ఉన్నారు. ఇసుకని కానీ మద్యాన్ని కానీ ఎలాగా దోచేసుకుంటున్నారు, మద్యాన్ని కల్తీ మద్యం ఎలా తయారు చేశారు, ఇసుకని దోచుకుంటూ ఎంతమంది పెద్దాళ్ళు అయ్యారు, వాళ్ళు సంపద ఎలా సృష్టించుకున్నారు, అది అడగండి. అంతేగాని పరిపాలన అన్న విషయం అంటే ఎక్కడా పరిపాలన కనిపించట్లేదు. చంద్రబాబు గారు అమరావతిలో రాజధానిని సింగపూర్, మలేషియా స్థాయిలో కడతానన్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? అయ్యో కట్టారు కదండి, మీరు చూడలేదా? కరకట్ట నుంచి మనం వెళ్తాం చూడండి, కరకట్ట ఎక్కుతాం, అక్కడ నుంచి మలేషియా, అది దాటి డౌన్కి వెళ్తాం చూడండి, అది సింగపూరు. చూడలేదా మీరు? అయ్యో ఎంత అభివృద్ధి చెందిందండి ఆ రోడ్లో. ఆ తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు అక్కడ అమరావతి రోడ్లో పాలు పోస్తే ఎత్తుకోవచ్చని. వాళ్ళు ఆ అమ్మాయి తప్పు చెప్పింది, పాలు పోస్తే పాలు కదా ఎత్తుకోవడం, పాలు పోస్తే టీ కాఫీలు ఎత్తుకోవాల్సి వస్తుంది చక్కగాను. అంత అభివృద్ధి చెందిందండి. మీరు కూడా చూడలేదు, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. ఓకే మేడం, చాలా విషయాలు ఈరోజు మీ ద్వారా మన ఛానల్కి, వ్యూవర్స్కి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేశారు. ఇలాంటి అంశాలతోటి మరొకసారి మీతో చర్చించడానికి మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అండి. ఎన్నో విషయాలు చర్చించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.